హౌస్ నుంచి రాము సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయి తన ఫ్యామిలీ బాగా గుర్తుకొస్తుందనేసి ఇంకా ఉండటం కష్టం అవుతుందని వెళ్ళిపోతాడు. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అంటే ఏమీ లేదని చెప్తాడు. అండ్ ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన విషయం, డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం మాత్రం తనూజ. తనూజ ఒక విషయంలో రాముని కొంచెం యూనో లైక్ హ్యూమిలియేట్ చేసినట్టు మాట్లాడుతుంది, చాలా ఇగ్నోర్ చేస్తుంది, నెగ్లెక్ట్ చేస్తుంది అన్న మాట అయితే అప్పుడు వచ్చింది. కానీ బట్ వీళ్ళకున్న క్యూట్ బాండ్ అండ్ ఒక జెన్యున్ గా అనిపించింది. ఒక ప్రేమగా తమ్ముడిగా దగ్గర తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయటం, యూనో ఆ సముదాయించడం, మీన్స్ కన్విన్స్ చేయటం, ఇదంతా చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ రాముకి తనుజకి మంచి అండర్స్టాండింగ్ ఏ ఉంది. అండ్ బాగా రెస్పెక్ట్ చేస్తున్నాడు. అండ్ అక్కని చాలా ప్రేమ. ఐ థింక్ భరణి కంటే తనుజ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ అండ్ తనుజ తోటి మంచి రిలేషన్ ఏర్పడింది భానుకి, లైక్ రాముకి. అండ్ సో నేనేం చెప్పాలనుకున్నానంటే, నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది తనుజ ఆ విషయంలో మాత్రం ఈ రోజు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ అంతా తనుజనే. డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది తనుజ గురించి. ఫుల్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ షార్ట్ అండ్ స్వీట్ గా తనుజ ఈ రోజు రాముని సపోర్ట్ చేసి కన్విన్స్ చేసిన విధానం మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా ముద్దుగా అనిపించింది, చాలా రెస్పాన్సిబుల్ పెద్ద అక్కగా రాముకి ఇది చేయటం చాలా చాలా మంచిగా అనిపించింది. హోప్ వీళ్ళ రిలేషన్ బయటకు వెళ్ళినాక కూడా టచ్ లో ఉంటారు. నాట్ ఫర్ షో, బట్ ఇది వాళ్ళకి మంచి పాజిటివ్, ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. అండ్ వాళ్ళ అభిప్రాయాలు కలిసాయి యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్ అని నేను అనుకుంటున్నాను. దిస్ రిలేషన్షిప్ షుడ్ కంటిన్యూ. ఆ ప్రేమ ఆప్యాయత వాళ్ళకి నేను బయటకు వెళ్ళినాక కూడా ఉంటే బాగుంటుంది. షో కోసం ఇదంతా చేసి ఉండరు ఆ రిలేషన్ మాత్రం అని నేను అనుకుంటున్నా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. రాము వెళ్ళిపోవటం మీకు బాధగా అనిపించిందా? అండ్ కరెక్ట్ డెసిషనా? ఇన్ ద సెన్స్ లైక్ ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన వెళ్ళిపోవటం బెటర్ అని మీరు అనుకుంటున్నారా? అండ్ యా, దిస్ ఈస్ బిగ్ బాస్. వీక్ బై వీక్ ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. సో మనం దీనికి డెఫినెట్లీ అలవాటు పడిపోవాలి. సో మూవ్ ఆన్ అయిపోవాలి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.